ఇక అటు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మంత్రి లోకేష్ మధ్య మాటల యుద్ధం జరిగింది. విశాఖలోని గీతం భూముల్ని అప్పనంగా కట్టబెడుతున్నారన్న బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ వాళ్లు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏపీకి పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. వాళ్ళ కుటుంబానికి వచ్చి 5,000 కోట్ల భూముల్ని ఏ రకంగా అప్రంగా కట్టబెడతారు అధ్యక్ష? ఎంతమందికి ఉద్యోగం ఇస్తారు? క్రితం 5,000 కోట్ల భూముల్ని కట్టబెడతారు అధ్యక్ష? అధ్యక్ష ఇది న్యాయం అధ్యక్ష, ఇది సమన్వయం అధ్యక్ష. కాబట్టి 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 ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ బోధోపిడికి ఈ లాలూచికి నిరసనగా ఈ బంగారానికి నిరసనగా మీరు చేస్తున్న ప్రజా వ్యతిరేకమే విధానం నిరసనగా ఈ ప్రశ్న నుంచి మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష, చేస్తాం అధ్యక్ష. వైకాపోలు మమ్మల్ని ఆపలేరు. మేము ప్రతి కంపెనీ గ్రౌండ్ చేస్తాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అధ్యక్ష. నేను ఐఎమ్ ఛాలెంజింగ్ దెమ్. ఒక కప్పు కాఫీ కన్నా ఎక్కువ నేను వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకుని ఉంటే నిరూపించమనండి. ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ యాక్షన్. ఒక కప్ కాఫీ తప్ప ఒక కప్ టీ తప్ప వాళ్ళ దగ్గర నుంచి నేను ఏం తీసుకోలేదు అధ్యక్ష. ఎల్ఓపి గారు షుడ్ సబ్స్టాన్షియేట్ ఇస్ అలిగేషన్. ఆయన అలిగేషన్ చేసి వాకౌట్ చేస్తాం కరెక్ట్ గా. ఇది పారిపోతాం అంటారు అధ్యక్ష, ఇది పారిపోతాం అంటారు. నేను ఎల్ఓపి గారు షుడ్ సబ్స్టాన్షియేట్ ఇస్ అలిగేషన్. వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీ అనుమతి మళ్ళీ నేను ప్రశ్నించాలి.